ఎంపీ ఎమ్మెల్యే వర్గీయులు రోడ్డెక్కారు. ఎంపీ వర్గానికి చెందిన షేక్ షాహీన్ హైవేపై అక్రమంగా ఏర్పాటు చేసిన పాత ఇనుప షాపు తొలగించాలంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. మరోవైపు షాహీన్కు మద్దతుగా రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్తో పాటుగా కార్యకర్తలు చెరుకుని మద్దతు తెలిపారు. వారికి ధీటుగా ఎమ్మెల్యే వర్గీయులు నినాదాలు చేస్తారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. వైసీపీ నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేసి వాటిని అద్దెలకిచ్చి లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నాడు. వెంటనే వాటిని ఖాళీ చేయాలి సార్. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా తన చేతగాని తనని రోడ్డు మీదకి ఇచ్చాడు. ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేనా లేకపోతే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి డబ్బుల కోసం రోడ్డు ఎక్కాడా? నా దగ్గరకు నేను చెప్తాను ఎలా చేయాలి, ఎలా చేసుకు వెళ్ళాలి, ప్రభుత్వానికి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో నేను చెప్తాను. నీ చేతగానితనానికి నీకు నేను నేర్పిస్తాను. ప్రతిదీ కూడా ఉద్యమం చేస్తావా? నేను ఉద్యమకారుణ్ణి. ప్రతిదీ ప్రశ్నిస్తావా? ప్రశ్నిస్తే తన్నే వెనక పంపిస్తారు. ఈ రోజు నీకు ఇక్కడ ఏం జరిగింది? నీకు జరిగింది అవమానం కాదా? ఏం చేయగలిగావు నువ్వు ఇక్కడ? ఏం పీకగలిగావు నువ్వు ఇక్కడ? తిరువూరు నియోజకవర్గంలో నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ పీకలేవు. నేను మొన్ననే చెప్పాను, తిరువూరు నియోజకవర్గం నుంచి తరిమి కొడతారు. ఇది రెండవ సంఘటన. ఇంకా రేపు రాబోయే కాలంలో నువ్వు గ్రామాల్లోకి వెళ్ళినా కానీ ఏదో 10 మందిని పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని హింసించాలనుకుంటే, భయపెట్టాలనుకుంటే వీళ్ళంతా తిరగబడతారు.